లగ్జరీ లివింగ్ లోనే అల్టిమేట్ ఆనందానికి అద్దం పట్టే విధంగా రాధే కన్స్ట్రక్షన్స్ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ రాగా కొల్లూరు సమీపంలోని వెలమల వద్ద 220 చదరపు గజాల నుంచి 800 చదరపు గజాల వరకు విస్తీర్ణంలో మొత్తం 292 విల్లాస్ ని గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారు. ఎలిగెంట్ ఆర్కిటెక్చర్ తో ఫ్యూచర్ నీడ్స్ ను సైతం ఫుల్ఫిల్ చేసేంత ప్లానింగ్ తో ఎక్స్ట్రాడినరీగా విల్లాస్ ఉంటాయి. మరి ఇవాంటి మన సుజన్ మీడియా రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను మన రాధే గారితో ఫ్రమ్ రాధే కన్స్ట్రక్షన్స్. అంటే రాధే కన్స్ట్రక్షన్స్ అనే ఒక సంస్థ గురించి చాలా మందికి తెలుసు. కాకపోతే రాధే కన్స్ట్రక్షన్స్ అధినేత అంటే ఎండి రాధే దగ్గుమల్లా గారు ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. వెరీ వెరీ ఫ్యూ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన రియల్ సిటీ ప్రోగ్రామ్ లో చాలా విషయాలు చెప్పబోతున్నారు. సో రాధే గారు హాయ్ అండి. నమస్తే. రాధే కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ how did it start and how many years back it started? ఎలా జరిగింది ఇది? స్టార్ట్ అబౌట్ 2014 నవంబర్ అండి. రియల్ ఎస్టేట్ లోకి వద్దామన్న ఐడియా వచ్చినప్పుడు మా ఎంబీఏ అయిపోయిన తర్వాత స్పెసిఫిక్ గా ఎందుకు రాదే అంటే ఇది ఒక ఫ్యామిలీ డెసిషన్ అండి. అక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుండి ల్యాండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి వీ టుక్ 2 years ఆఫ్ టైం బికాజ్ మాది ఫస్ట్ జనరేషన్ బిజినెస్. నేను నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, ఐఎమ్ బీటెక్ ఎంబీఏ పాస్ అవుట్, నాన్ సివిల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ టుక్ మై 2 years బేసికలీ వేరియస్ వర్టికల్స్లో ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా రన్ అవుతుంది అండ్ హైదరాబాద్లో ఏంటి మిస్సింగ్. ఎప్పుడు రియల్ ఎస్టేట్ అనేది చాలా ఫేవరెట్ వర్డ్ హైదరాబాద్లో. 6th క్లాస్ పాస్ అవుట్ కూడా వాస్తు మాట్లాడతాడు మన దగ్గర. ఇన్ దిస్ సినారీ ఎట్లా హౌ టు కనెక్ట్ టు క్రౌడ్ అన్నది చాలా వరకు మేము రీసెర్చ్ చేసాము. దెన్ వీ కేమ్ అప్ విత్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్. దట్స్ హౌ ద జర్నీ హస్ బిన్ అండ్ దెర్ బిన్ చాలా లెర్నింగ్స్ ఉండే. సో మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా చేసి లైక్ యూ కేమ్ అప్ విత్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్ మంది? శాన్సియా హోమ్స్ అండి. అది ఫస్ట్ ఒక 8.5 acre ప్రాజెక్ట్ అండి, 85 houses. తర్వాత దాన్ని phase 2 ఎక్స్టెండ్ చేసి 4 acres ఎక్స్టెండ్ చేసాము. టోటలీ 137 houses అయింది అనమాట. లొకేషన్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు ఉస్మాన్ నగర్ అనే లొకేషన్ ఆ రోజు ఫస్ట్ మేము 4 kilometers నడుచుకుని వెళ్ళి ఓఆర్ఆర్ నుండి రోడ్ నెట్వర్క్ ఉండేది కాదు. సో ఈ ల్యాండ్ పట్టుకొని ఇక్కడ 600 feet రోడ్స్ వస్తున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి. దిస్ ఇస్ ద పొటెన్షియల్ ఏరియా టుమారో అని చెప్పి దిగాం. టుడే నౌ ఐ థింక్ దట్స్ అదొక పెద్ద అప్బీట్ లొకేషన్ అయిపోయింది. ఇప్పుడు కూడా చెప్తున్నాను వీఆర్ కమింగ్ బ్యాక్ విత్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఉస్మాన్ నగర్ ఓన్లీ. సెంటిమెంటల్లీ మేము ఎస్టాబ్లిష్ చేసిన లొకేషన్ లో మేమే వెళ్తున్నాం. మా స్ట్రాటజీస్ కానీ మా ప్రోడక్ట్స్ కానీ యూఎస్పీస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా రాగా అనే విల్లా ప్రాజెక్ట్, రాగా విల్లా ప్రాజెక్ట్ బ్యాక్ యార్డ్తో ఉంది. పక్కన ఏ ప్రాజెక్ట్స్ కూడా దాన్ని రెప్లికేట్ చేసుకోలేకపోతున్నారు. లార్జ్ ఓపెన్ స్పేసెస్ పెద్ద పెద్ద కమ్యూనిటీలో మీరు ఎక్కడో ఒక దగ్గర పార్క్ ఒక దగ్గర దొరుకుతుంది మనకి. వై నాట్ హ్యావ్ దెమ్ రైట్ బిహైండ్ యువర్ హౌస్ అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ అ లార్జ్ పార్క్ అన్నది ఫర్ యువర్ ఎల్డర్స్, ఫర్ యువర్ కిడ్స్ ఇట్స్ నైస్ బ్రీదర్. కరెక్ట్. వాళ్ళకు కూడా హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. దాని కొరకు మేము అనుకున్నాం ఓకే పోతే పోయింది, మనకి విల్లాస్ ఇంపార్టెంట్ కాదు, కమ్యూనిటీ కల్చర్ ఇంపార్టెంట్. దీనివల్ల మన క్వాంటమ్ ఆఫ్ సేల్ వీఆర్ నాట్ ఎట్ అ లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ మనీ. జనరల్ ప్రాజెక్ట్స్ 3 ఏళ్ళు అమ్మేది మేము 18 నెలలు అమ్మేస్తాం. సో రాగా కూడా మేము అబౌట్ 18 months లో 240 సేల్స్ చేసి ఉంటాం. సో వెలాసిటీ ఉంటుంది ఎందుకంటే దాని యూజెస్ బాగుంటాయి కాబట్టి. మేబీ అక్కడ లాస్ అయితే మేము ఇంట్రెస్ట్ లో సేవ్ చేసుకుంటాం. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ కస్టమర్ అండ్ అస్ ఆల్సో. ట్రూ.